సరోజతోనే కదా మాట్లాడు. ఎప్పుడు చూడు సరోజ సరోజ సరోజ. నీ బినామీ కూడా సరోజే కదా. అసలు సరోజెవరో. సర్లే, నువ్వు కళ్ళు తేలేసిన రోజున ఆ సరోజ కూడా కళ్ళు తేలేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇంకా నీ పొగరు తగ్గలేదా? మొన్న రైడింగ్ జరిగిందంట కదా. కాస్తో కూస్తో తగ్గుంటావు, పలకరిద్దాం, పాపం పరామర్శిద్దాం అని వచ్చాను. మొత్తం ఊడ్చుకుపోయిందా? ఆహా, మాట్లాడుకో. ఇది నువ్వు మాట్లాడాల్సిన సమయం కాదు, నేను ఓదార్చాల్సిన సమయం. నువ్వు కేవలం బిక్కు మొహం వేసుకుని బిత్తిరి చూపులు చూస్తూ ఎవరు నా మీద సానుభూతి చూపిస్తారా, ఎవరు నా మీద జాలి పడతారా అంటూ ఏడుస్తూ ఎదురు చూడాల్సిన సమయం. మొత్తం దోచుకుపోయి ఉంటారు కదా. పోయే ఉంటారులే. ఆకుదొలిచే పురుగు పడ్డ పంట, ఇంట్లో ఐటి వాళ్లు పడ్డాక ఆస్తి మిగులుతుందన్నది కల్లే. ఇంతకీ ఆ రైడ్ ఎవరు చేయించారో తెలుసా? మా కోడలికి చెప్పి నేనే చేయించా. నువ్వింకేం చెప్పొద్దన్నా కదా. నువ్వు మాటలు మర్చిపోయి చేష్టలు చూడాల్సిందే. ఇప్పుడు చెప్పడం నా వంతు, వినడం మాత్రమే నీ వంతు. నీకు నాకు మధ్య మాటలు లేవు, నువ్వు నా మాటే వినాలి. నా మాటలే నీకు సందేశం, సుభాషితం, వేదం, శేషణం, చట్టం. అంతే. విను. చూడు, నా కోడలి నువ్వేం చెయ్యలేవు. నేనే పోరి 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 అలసిపోతున్నాను. అది మహా తెలివైంది. దాంతో ఢీ కొట్టడం అంత తేలిక కాదు. అందుకే నా మీదకి పరిగెత్తుకుంటూ వచ్చిన నిన్ను దాని మీదకి మలిపాను. నువ్వు మరీ పొంగిపోకు దుర్గమ్మ. పోతాను. నేను తెలివిగలదాన్నైతే నా కోడలు ఇంకా తెలివైంది. మేమిద్దరం కలిస్తే నిన్ను చెడుగుడాడుకుంటాం. జాగ్రత్త. నువ్వు నన్ను ఏం చేయలేవు, దాన్ని ఏం చేయలేవు. నా జోలికొస్తే అదూరుకోదు, దాని జోలికొస్తే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. నీకు మొదట నేను శత్రువుని, ఆ తర్వాత అది శత్రువు అయింది. మా ఇద్దరికీ నువ్వు ఉమ్మడి శత్రువే. జాగ్రత్త. ఎల్లుండి వనభోజనాలు పెట్టుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తున్నారు. నేనే ఆ వనభోజనాలకి లీడ్ తీసుకున్నాను. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళందర్నీ పిలుస్తున్నాను. మీరు కూడా రండి. ఎప్పుడు దుర్మార్గపు ఆలోచనలు చేసే నీకు అందరూ సంతోషంగా ఉండడం చూస్తే నీకు కూడా కాస్త రిలీఫ్ వస్తుంది. మానవ శత్రువులమే, కానీ మీలాంటి వాళ్లకు కలిసిపోయే మిత్రులం అన్నట్టు అనిపిస్తుంది. చూడు చూడు, అది చూసి ఉడుక్కోడానికైనా రావాలి. వస్తా. మీ సఖ్యతేంటో, మీ బలమేంటో చూడ్డానికొస్తా. శత్రువు బలగాన్ని అంచనా వెయ్యాలంటారు కదా. అంచనాలు వేయడం వరకే నువ్వు చేయగలవు. అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదుగా. తప్పకుండా రావాలి. రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ కూడా అవ్వచ్చు.
ఈ కాస్త కావాలంటే కుమిలి కుమిలి ఏడవచ్చు. నువ్వక్కడికి రావాలి, ఆ తులసితో గొడవ పడాలి. అప్పుడు అందరూ తులసిని చీ కొడుతుంటే 10 మందిలో అది తల దించుకోవడం నేను చూడాలి. తప్పకుండా రా. ఈమె జాతకంలో ప్రాణగండం ఉంది. ప్రాణగండమా? జాతకం ఇంకోసారి చూసి చెప్పండి స్వామి. ఏదైనా జాతకం చూసే ముందు 1-2 సార్లు స్పష్టంగా చూసిన తర్వాతే చెప్తాను ప్రసాద్ గారు. ఈ జాతకంలో ఆమెకు ప్రాణగండం వెంటాడుతుంది. స్వామి, ఈ గండం నుంచి తప్పించుకునే పరిష్కారమే లేదా? ఈ సృష్టిలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. దుష్ట శక్తుల్ని నాశనం చేయడానికి ఆ దేవుడు పరిష్కారం చూపించే ఉంటాడు. ఈ గండం నుంచి విముక్తి కలగాలంటే ఈ జాతకం గల మహిళతో ఆమె సంతానంతో సంతోషిమాత పూజ చేయించండి. సంతోషిమాత పూజ చేయించడం వల్లనే ఈ గండానికి విముక్తి కలుగుతుంది. లేకుంటే దీని నుంచి ఆమెను ఎవ్వరూ కాపాడలేరు. ఆదిత్య తన కొడుకే అని తెలిసినా పూజలో కూర్చోలేని పరిస్థితి. అలా అని ప్రియ ప్రాణాల మీదకి వస్తుంటే చూస్తూ ఉండలేం. ఎలా అయినా ఈ పూజ జరిగి తీరాలి. సంతానంతో పూజ చేయించాలంటే ఈ పూజలో ఆదిత్య ఉండాలి. కానీ ఆదిత్య మా బిడ్డ అని మాకు తెలిసిన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ ఆదిత్యని పూజలో కూర్చోబెడదామంటే వాడు మీ కొడుకు కాదు కదా, అలాంటప్పుడు వాడిని పూజలో ఎలా కూర్చోబెడదామని అడుగుతారు. ఎదురుగా కొడుకుండి కూడా లేని వాళ్ళలా ఉండాల్సి వచ్చింది. భగవంతుడా, ఇలాంటి కష్టం పగవాళ్ళకి కూడా పెట్టకు. ఈ గండం నుండి నువ్వే ఏదో విధంగా బయట వేసి ప్రియ ప్రాణాలకి ముప్పు రాకుండా చూడు దేవుడా. సరే స్వామి, సంతోషిమాత పూజకి కావాల్సిన అన్ని చూసుకుని మీకు కబుర్ చేస్తాం. అలాగే క్షేమంగా వెళ్ళిరండి. పద బావా. బావా, ప్రియ జాతకంలో గండం ఉంది అన్న విషయం చెప్తే అనవసరంగా కంగారు పడుతుంది. తన ప్రాణాలకి మరింత ముప్పు వచ్చే అవకాశం ఉంది. తులసికి ఈ విషయం తెలిసినా కంగారు పడుతుంది. అందుకని గండం ఉందనే విషయం దాచి జ్యోతిష్కులు గారు పూజ చేయిస్తే అన్నీ సెట్ అవుతాయని అన్నారని చెప్తాం. సరే బావా, మీరు చెప్పినట్టే చేద్దాం. కొంచెం తాగు ప్రియా, నువ్వు అసలే చాలా నీరసంగా ఉన్నావు. నువ్విలా చేసే ఊరికే పడిపోతున్నావు. సాంబయ్య, ఏమన్నాడు జ్యోతిషుడు? గ్రహదోషాలు గృహదోషాలు ఇవేవి లేవన్నాడు కదా. మరీ అంత లేవని ఏమీ చెప్పలేదు. ఏమన్నాడన్నయ్య? ఈమె జాతకంలో ప్రాణగండం ఉంది. ముందు ప్రతి దానికి ఆవేశపడకుండా, కంగారు పడకుండా భయపడ్డం మానేమని చెప్పాడు. మీరుండండి.
నువ్వు చెప్పన్నయ్య. టెన్షన్ పడాల్సిన పనేం లేదమ్మా. ఏం చెప్పాడో చెప్పేదాకా ప్రియా అలా టెన్షన్ పడుతూనే ఉంటుంది. ముందు జ్యోతిష్యుడు చెప్పిన విషయం చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, సంతోషమాత పూజ చేస్తే అన్ని సర్దుకుంటాయని చెప్పారు. అవును ప్రియా, సంతోషి మాత పూజ చేస్తే అన్ని దోషాలు సర్దుబాటు చేస్తాయి, అన్ని పరిస్థితులు చక్కదిద్దుతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పారు. అంతేనా? అయితే సంతోషి మాత పూజ గ్రాండ్ గా చేయిద్దాం. అన్నయ్య, ఆదిత్య ఊళ్ళోనే ఉన్నాడా? ఎందుకమ్మా అలా అడిగావు? వాణ్ణి చూడాలనిపిస్తుంది. ఒంట్లో నలత, మనసులో కలత ఉన్నప్పుడు తన వాళ్ళని చూడాలి అనుకోవడం సహజం. ఉన్నాడమ్మా, ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళాడు. వాడంటే ప్రియకు ప్రాణం. వరుస కల్లుడైనా కొడుకులా చూస్తుంది. వచ్చాక పంపిస్తానులే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసి వస్తా. అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకమ్మా, మేము ఉన్నాం కదా. డాక్టర్ ఏం లేదని చెప్పింది కదా, ఎందుకంత భయం? అవును ప్రియా, అయినా మీ అందరం ఉన్నాం కదా, బాగున్నారు కదా, నువ్వు ధైర్యంగా ఉండు, టెన్షన్ పడకు. సరే వనజ, నేను మళ్ళీ చేస్తా. ఆదిత్య, ఇలారా. ఏంటమ్మా? నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. మీ నాన్న నీ అర్ధాంగి ఎక్కడ్రా? ఏమో అమ్మా, నాకు అనిపించలేదు. ఓ, నీకు చెప్పకుండా నీ సగభాగం ఎక్కడికెళ్ళింది? ఏంటమ్మా అలా అంటున్నావు? హ, ఇది వరకు నీ పెళ్ళాం అనేదాన్ని, ఇప్పుడు అలా అన్నా తప్పే. మా అత్తయ్య నన్ను గౌరవించట్లేదు, చిన్న చూపు చూస్తోంది అని ఆవిడ గారు కోర్టు మెట్లెక్కితే నన్ను జైల్లో పెడతారని కాదురా, నువ్వు బాధపడతావని నేను తగ్గి మీ ఆవిడ గారికి మర్యాదిస్తున్నాను. అందుకే అర్ధంగి, భార్యామణి, సగభాగం అని అనాల్సి వస్తోంది. మాట అదుపులో ఉంటేనే కదరా మర్యాదలు తెలిసేది. నువ్వు బాధపడితే నేను చూడలేనురా. అందుకే మీ అమ్మ అణిగి మణిగి ఉండాల్సి వస్తోంది. ఇదివరకు అత్తలు కోడళ్ళని అణిగి మణిగి ఉంచేవాళ్ళు. ఇప్పుడు అత్తలే కోడళ్ళకి అణిగి మణిగి ఉండాల్సిన కాలం కదా. ఎందుకు వెటకారం మాటలన్నీ? నావన్నీ మీకు వెటకారం మాటల్లాగే అనిపిస్తాయి. ఇంతకీ ఇప్పటి వరకు మీరెక్కడికి వెళ్ళినట్టు? ప్రియ కళ్ళు తిరిగి పడిపోయిందంటే వెళ్ళాను. ఏం రోగం వచ్చిందట? తను దిగులు పెట్టుకోవడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయిందంట. తనకేం దిగులు? ఎవతికో పుట్టిందని తెచ్చి నా కంట కట్టింది. కక్కలేక మింగలేక నేను దిగులు పడిచేస్తున్నాను. ఆవిడికి దిగులు ఎందుకట? ఈ మాయదారు రోగాలు ఎందుకట? ఏం మాట్లావి దుర్గా? కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఏం రోగం అంటావు? అసలు ప్రియ మనసు మెత్తంది. అబ్బో, అవునవునులేండి, ఆవిడ మనసు చాలా మెత్తది, నేను మాత్రం రాటు తేలిన మనసును దాన్ని. నా గుండెవో బండరాయి. మీరంతా కట్టకట్టుకుని నచ్చిన చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మారు వేషాలు వెయ్యొచ్చు, కలుపుల మాటలు చెప్పొచ్చు. నేను మాత్రం ఒక్క మాట అంటే మీకు ఎక్కడలేని కోపాలు వచ్చేస్తాయి. చెల్లెలు గారిని అనేసరికి మాత్రం సొయ్యమని లేస్తారు. మీరందరూ చేసే చేష్టలకి నా కొళ్ళు మండిపోతోంది. దుర్గా, వద్దండి, మీరు నాతో వాదించే అర్హత ఎప్పుడో కోల్పోయారు.
నన్ను నా తులసి ప్రతిరోజు పెట్టే అవస్థలకే నరకం అనుభవిస్తున్నాను. అయినా నా బాధ మీకెప్పటికీ అర్థం కాదు. బావున్నావమ్మా? బావున్నానండి. మీరెలా ఉన్నారు? బావున్నాను తల్లి. ఎక్కడికో వెళ్ళొస్తున్నావు అనుకుంటా. అవును పంతులు గారు, ప్రియాకి ఒంట్లో బాగుండటం లేదు. డాక్టర్ గారు మందులు రాసిస్తే అవి తీసుకుని వెళ్తున్నాను. మా మావయ్య సాంబయ్య మిమ్మల్ని కలిశారంట కదా పంతులు గారు? అవునమ్మా, మీ అమ్మ జాతకం ప్రకారం పూజ చేయించాలని చెప్పాను. ఆ పూజ ఎంత త్వరగా చేయిస్తే అంత మంచిది తల్లి. పూజ జరిపించాలని అనుకున్నారు గాని ఎప్పుడు అనే విషయం ఇంకా ఏం అనుకోలేదు పంతులు గారు. వెంటనే జరిపించమని చెప్పమ్మా. ఆలస్యం చేసే కొద్దీ ఆమె ప్రాణానికే ముప్పు. సంతోషిమాత పూజ ఎంత త్వరగా చేయిస్తే అంత త్వరగా ఆమె గండం నుంచి విముక్తురాలవుతారు. గండమా? ఏంటి పంతులు గారు మీరనేది? ఈమె జాతకంలో ప్రాణగండం ఉంది. ఈ గండం నుంచి విముక్తి కలగాలంటే ఈ జాతకం గల మహిళతో ఆమె సంతానంతో సంతోషిమాత పూజ చేయించండి. సంతోషిమాత పూజ చేయిస్తేనే ఈ గండానికి విముక్తి కలుగుతుంది. లేదంటే దీని నుంచి ఆమెను ఎవ్వరూ కాపాడలేరు. అదమ్మా విషయం. వీలైనంత త్వరగా పూర్తి చేసుకోమను. ఇక నేను బయలుదేరతానమ్మా. ఎవరికి ఎవరేంటో ఇప్పుడు అనవసరం. ఎవరు అమ్మా, ఎవరు బొమ్మ? మేడం, అర్జెంటుగా రమ్మని పిలిచారు. ఏంటి మేడం, ఏంటి విషయం? ఏంటి చాలా జోష్గా ఉన్నావు? నాతో చేయకూడని పనులన్నీ చేయించింది, ఎస్ఐ అని కూడా చూడకుండా అందరి ముందు అవమానించింది, డిపార్ట్మెంట్లో గౌరవంగా సిఐ జాబ్ చేసుకుంటున్న నన్ను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేయించింది, అహంకారం పొగరుతో ఎగిరెగిరి పడుతున్న దీనికి నా పెళ్ళాం భలే బుద్ధి చెప్పింది. ఇంట్లో రైడింగ్ చేయించి ఆస్తిని కొల్లగొట్టి పొగరనిగేలా నా పెళ్ళాం భలే చేసింది అని సంతోషపడుతున్నావా? చాచా, అదేం లేదు మేడం. నేను నార్మల్గానే ఉన్నాను మేడం. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు మేడం? అక్కడికే వస్తున్నాను. కంగారెందుకు? ఇంతకు ముందులా చెట్లకి నీళ్లు పోయి కరెంటు బిల్లు కట్టిరా అని పనులు చెప్పడానికి పిలవలేదు. ఇప్పుడు నీ స్థాయి పెరిగింది. ఇంతకు ముందు కంటే పెద్ద టాస్క్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఈ 2 వేళ్లలో 1 వేలు పట్టుకో.